'జాబిలమ్మ నీకు అంత కోపమా' తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ పార్ట్ 2 రెండవ భాగం. ఈ ద్వితీయ భాగంలో మనం చర్చించుకుందాము ఈ సినిమాలోని ఇంకా ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రివ్యూ గురించి. అయితే ఇందులో 'జాబిలమ్మ నీకు అంత కోపమాకు' క్యాప్షన్ ఇచ్చింది యూజువల్ లవ్ స్టోరీ అని. జనరల్లీ ఏదో ప్రత్యేకమైందని చెప్తారు, కానీ చాలా సాధారణమైన కథ, సాధారణ ప్రేమ కథ అని అర్థం వచ్చేలాగా క్యాప్షన్ పెట్టారు. 2 గంటల 11 నిమిషాలు నిడి ఉన్న ఈ యూఏ సర్టిఫికేట్ 21 ఫిబ్రవరి 2025 విడుదలైనట్టు మొదటి భాగంలో చెప్పుకున్నాం కదా. మొదటి భాగంలోనే నటుల గురించి కూడా చెప్పుకున్నాం. మాధవ్ థామస్, తర్వాత అడుకులం నరన్, అంకిత సురేంద్రన్, తర్వాత పవిష్ నారాయణ్, రబియా ఖాతూన్, రమ్య రంగనాథన్, శరణ్య పొన్నవన్నన్, ఆర్ శరత్ కుమార్, వెంకటేష్ మీనన్, తర్వాత ప్రియా, ఆమె వారియర్ కంటు, దాంతో ప్రియా ప్రకాష్ వారియర్ ఫేమస్ అయింది కదా కన్ను కొట్టడంతో ఆ అమ్మాయి. ధనుష్ రచన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి సంగీతం జీవి ప్రకాష్ కుమార్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. లియోన్ బ్రిటోఫ్ సినిమాటోగ్రఫీ, ప్రసన్న జీకే ఎడిటర్ల గురించి కూడా మనం మొదటి భాగంలోనే చెప్పుకున్నాం. ఇక రెండో భాగంలోకి వస్తే ఇంకా ఈ దీంట్లో పాటలు, లిరిక్స్ చాలా బాగున్నాయి. లిరిక్స్ సింగిల్ కార్డ్ ఒక అతను రాశాడు. తర్వాత మాటలు వచ్చేసి మనకి రెగ్యులర్గా ఈ మధ్య సినిమాలకు రాస్తున్న రచయిత రాశాడు. సో అది కూడా మనం మొదటి భాగంలో చెప్పుకున్నాం. సో ఇంకా మిగతా విశేషాలకు వస్తే పాటల్లో లిరిక్స్ చాలా బాగున్నాయి ఈ సినిమాలో. లిరిక్స్ మా కమెంట్ సింగ్ కీనే వచ్చెను కమెంట్స్ కింగ్, మా నువ్వే సింగ్ క్వీనే వచ్చెను నువ్వే కింగ్, డోలు బాజా మోగే డుమ్ము, మెల్లో మాలతో పెట్టే రింగ్, గోల్డెన్ స్పారో నా గుండెలో నా యారో, గోల్డెన్ స్పారో నా గుండెలో నా యారో, నువ్వు లేని లైఫ్ నాకు ఫుల్ సారు, సింగింగ్ డ్యూయట్కి హీరో ఎవరో, స్వీటు హాటే నీకోసమే కొట్టుకుంది, నీలో నన్నే పెట్టేకుంది, నాలో నిన్నే పెట్టుకుంది, నీకోసమే కొట్టుకుంది, నిన్నే లోనో పెట్టుకుంది, క్వైట్గా టైట్గా నిన్నే ఇష్టపడతానంది, నీతోనే ఉంటానంది, నిన్నే ఇష్టపడతానంది, నీతోనే ఉంటానంది, స్టారు వైటుల్లో స్టోరే కట్టింది, మరచిపోవద్దని చెప్పిందే, మరచిపోవద్దని చెప్పిందే, ఏదో పోయట్టు లేదా డూయట్టు నేనే వెతికానే, ఏది నీ చిలిపి చిరునవ్వే కురిపించు, ఏది నీ చూపే ఎదలో దించు. అలా ఏది నీ ఊసే ఊహల్లో తేలించు, నేది నీ ఊహే కళ్ళలో తేలించు, గోల్డెన్ స్పారో నా గుండెలో నా యారో అంటూ ఆ పద ప్రయోగం ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా సాగింది. పదప్రయోగము బాగా అనిపించింది ఆ పాట. పిక్చరైజేషన్లో కూడా స్టెప్స్ కూడా ఇలా 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 అమ్మాయిలు ఒక మహారాష్ట్ర టైపు డ్రెస్ వేసుకొని ఇట్లా బీట్స్ చిటికలు వేస్తూ డ్యాన్స్ చేసే స్టిల్ బీట్కు తగ్గట్టుగా బీట్లు వస్తే చాలా బాగా అనిపించింది అది. ఇక కథలు లోపాలు ఏమంటే బోలెడు లోపాలు ఉన్నాయి. ముఖ్యమైన లోపం ఏంటంటే, శరత్ కుమార్ ఎప్పుడైతే క్యాన్సర్ వస్తుందో నెల రోజుల ముందు ఎట్లాగో కూతురు చెప్తాడు, కానీ 6 నెలల ముందు ఎందుకు చెప్పాడు, ఆమెను బాధ పెట్టడం అనేది రాంగ్ అనిపిస్తుంది. సరే పోనీ అదే వ్యక్తిగత అభిప్రాయం అనుకున్నా, ఇతను ప్రేమించడానికి వచ్చినటువంటి వ్యక్తిని అవమానం చేసి పంపించడానికి అవసరం ఏమీ కనబడలా. సో సరే అవమానించాడు. అవమానించిన తర్వాత కూతురు కోసం ఇతను తండ్రిని కలపాలనుకొని ఈ ప్రియుడు బాధపడి ఆమెను దూరం పెట్టి మందు తాగుతూ వర్షంలో ఏడ్చి ఆ మందు బాటలు పట్టుకొని అతను బాధపడుతున్న వేరే అమ్మాయితో లేడు కదా, ఫోన్ తీసి చెక్ చేసినా వేరే అమ్మాయి నంబర్ లేనప్పుడు అతను ఎందుకు అపార్థం చేసుకుంది, ఎందుకురా నన్ను వాడు వదిలేసుకున్నావు అంటే, అంత డబ్బులున్న అమ్మాయిని వదిలేశాడు, నువ్వు నన్ను వదిలేయడం ఏందని అవమానంగా ఫీల్ అయ్యే అమ్మాయి వెళ్ళినప్పుడు కనీసం ఈ అబ్బాయి బాధ పెట్టి ఎందుకు వదలాలా, అతను నువ్వు తండ్రితో గడుపు, కొన్ని రోజులు మంచిగా ఉండు అని చెప్పొచ్చు. లేదా ముగ్గురు కలిసి సినిమాకి వెళ్ళినప్పుడు ఆ ముగ్గురు కలిసే మెయింటైన్ చేయొచ్చు.
ఎక్కడికి వెళ్ళినా షికార్కి వెళ్ళినా ఏది వెళ్ళినా తన తండ్రికి ఎక్కువసేపు గడుపు అని చెప్పే అవకాశం ఉంది. అంటే చెప్తే ఏమన్నా ఆయన జబ్బు తెలుస్తుంది అన్న భయం ఉంటే ఇంకో రకంగా ఏదన్నా వేరే ఎగ్జామ్స్ రాస్తున్నానో లేకుంటే దేంట్లోనో బిజీగా ఉన్నానో అమ్మాయిని హర్ట్ చేయ కూడా చెప్పవచ్చు. అలా కాకుండా హర్ట్ చేసి ఎందుకు చెప్పాడు? ప్రియప్రకాష్ వారియర్కి సంబంధంకి వచ్చినప్పుడు అతను ఆమెను కూర్చొని స్కూల్ మెట్టు అరే ఒరే అని అనుకున్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ అనుకున్నాక సరే నీది ఏమవుతుందో చూద్దామని చెప్పేసి నువ్వు నిజాయితీ కనబడింది అనే అమ్మాయి హోలీ సోల్ నీది అని చెప్పి అనడము బాగుంది. తర్వాత ఒక ఫ్యాన్సీ వెడ్డింగ్ చేసుకుందామని చివరిలో చెప్పడము బాగుంది. ఆ తర్వాత ఈమె అపార్థాలన్నీ తీరేలాగా తండ్రి ఏమో ఈ అబ్బాయిని అనిరుద్ధ్ ఇంకొక ఆయనను పెళ్లి చేసుకోమని చెప్పాడు. ఆ అబ్బాయి పేరు ఇంతకుముందే మనం మొదటి భాగంలో చెప్పుకున్నాము. సో